2 రోజులుగా నేనేదో అక్రమంగా మా లేబాక రెవెన్యూ గ్రామంలో భూములు కాజేశానని, మేడా విజయశేఖర రెడ్డి పెద్ద భూ కబ్జాదారుడని, నేనేదో వైసీపీ ప్రభుత్వంలో పలుకుబడిని ఉపయోగించి ఫ్రీ హోల్డ్లో భూములు సంపాదించారని రకరకాల కథనాలు వస్తున్న నేపథ్యంలో రాజంపేట ప్రజలకు, అట్లాగే కడప జిల్లా ప్రజలకు ఒకసారి వాస్తవాలను వివరించాలా, 10 మందికి ఇక్కడ జరుగుతున్న వాస్తవాలేంటో తెలియాలనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. నిజంగా ఇది చాలా బాధాకరం. నేనున్న ఊరి పేరు చెన్నయ్య గారిపల్లి. అక్కడ చాలామంది మేడా వాళ్ళకందరికీ కూడా భూములు ఉన్నాయి. మా వంశపారంపర్యంగా కూడా కొన్ని భూములు వచ్చాయి. 100 ఎకరాల భూముల నుంచి 10ల సంఖ్యలో 5ల సంఖ్యలో కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి అందరికీ. మేడా కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం. ఒక 300 మంది వ్యక్తులు ఉంటారు ఆ మేడా కుటుంబంలో. మేడా కుటుంబం అంటే కేవలం మేడా రఘునాథ్ రెడ్డి గారు, మేడా మల్లికార్జున రెడ్డి గారు కాదు. వారు ఒక వ్యక్తికి మేడా రామకృష్ణారెడ్డి కొడుకులుగా వాళ్ళు, మేము మేడా చంద్రశేఖర్ కొడుకుగా నేను, ఇంకా చాలామంది మా తాతగారికి చాలామంది కజిన్స్ ఉన్నారు, వాళ్ళకు మళ్ళా కొడుకులు ఉన్నారు. ఇది చాలా పెద్ద కుటుంబం. పేరు మాత్రం మేడానే. ఎవరెవరికో ఈ రోజున్న పరిస్థితుల్లో నా దగ్గరికి చాలామంది మేడా వాళ్ళు వచ్చారు. నిన్న మాకందరికీ నోటీసులు వచ్చాయి ఇదంతా అని. నేను ఒకటే, మేడా మల్లికార్జున రెడ్డో మేడా రఘునాథ్ రెడ్డో తప్పులు చేస్తే వాళ్ళ మీద రాయడం తప్పులే. మేడాలో ఎవరు ఉన్నా అందరూ తప్పులు చేసినట్టు అన్యాయం. రెండవది, నన్ను కూడా హైలైట్ చేసి నేను కూడా ఏదో భూ కబ్జాదారునని నేను సిగ్గు విడిచి ఒక విషయం చెప్తున్నా ఈరోజు మీకు అందరికీ. నాకు మా నాన్నగారి నుంచి అనువంశికంగా వారసత్వంగా ఇంతవరకు ఒక సెంటు భూమి లేదు. దయచేసి అందరూ గ్రహించాలి.